ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీని కూటమి చిత్తుగా ఓడించింది. వైనాట్ 175 అన్న పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి 164 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. దీంతో ఏడాదిగా వైసీపీ సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీన్నే శక్తివంతమైన ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్ల ద్వారా తప్పుడు కథనాలు వ్యాప్తి చేసి విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కృత్రిమ ప్రచారాలతో దాడులు చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ అనేక సందర్భాల్లో ఆధారరహిత కథనాలను ప్రచారం చేస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతం వర్షపు నీటిలో మునిగిపోయిందని, అది ప్రపంచ స్థాయి రాజధానిగా సమర్థం కాదని తప్పుడు వీడియోలతో ప్రచారం చేశారు. వీడియోలు విస్తృతంగా వ్యాప్తి చేయబడి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. అయితే ప్రభుత్వం అసలైన దృశ్యాలు విడుదల చేసి అమరావతి సురక్షితంగా ఉందని నిరూపించింది. పిలువెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన నకిలీ వీడియోలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు చిత్రీకరించి వ్యాప్తి చేశారు. ప్రభుత్వం మళ్లీ అసలైన దృశ్యాలతో ఈ అబద్ధాలను బయటపెట్టింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ విషయంలో 70 గేట్లలో 69 గేట్లు సరిగా పనిచేస్తున్నప్పటికీ బ్యారేజ్ లోపభూయిష్టంగా ఉందని, విజయవాడ మునిగిపోయే ప్రమాదం ఉందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. ఈ సంఘటనలో వైసీపీ ప్రచార యంత్రాంగం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ యొక్క ఈ తప్పుడు ప్రచారాల లక్ష్యం ప్రజల్లో గందరగోళం సృష్టించి ఎన్డీఏ ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడం. 2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు వైసీపీకి సహాయపడ్డాయి. ఇప్పుడు కూడా అదే దారి అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందే ఈ కృత్రిమ కథనాలు వాస్తవాలను తెలుసుకునే అవకాశం లేని సామాన్య ప్రజలను సులభంగా ప్రభావితం చేస్తాయి. ఈ విధమైన సైబర్ యుద్ధం రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి ఒక శక్తివంతమైన సాధనంగా సాగుతుంది.